అబ్జర్వ్ ద క్వశ్చన్. కొంత మొత్తంపై సంవత్సరానికి ఒక్కసారి చక్రవడ్డీ ఇవ్వబడుతుంది. ఆ మొత్తంపై వచ్చినటువంటి వడ్డీ 2 సంవత్సరాలలో వరుసగా 2700 మరియు 2880 రూపాయలు అయినట్టయితే వడ్డీ రేటు ఎంత? కొంత మొత్తంపై సంవత్సరానికి ఒకసారి చక్రవడ్డీ ఇవ్వబడుతుంది. ఆ మొత్తంపై వచ్చినటువంటి వడ్డీ 2 సంవత్సరాలలో కూడా వరుసగా మొదటి సంవత్సరం 2700 అసలు ఇవ్వలేదు కాబట్టి పి అనుకుందాం. అలాగే మనకి వడ్డీ రేటు 6 అనుకుందాం. వడ్డీ రేటు 6. మొదటి సంవత్సరము చక్రవడ్డీ I1 2700 రూపాయలు. అలాగే రెండవ సంవత్సరం వచ్చేసి చక్రవడ్డీ I2 2880 రూపాయలు. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక సంవత్సరానికి వడ్డీ రేటు లెక్కించినప్పుడు మొదటి సంవత్సరానికి చక్రవడ్డీ మరియు బారు వడ్డీ రెండు కూడా సమానంగానే ఉంటాయి. కాబట్టి మొదటి సంవత్సరం I1 అనేది దేనిపైన వచ్చేసింది? పి నుంచి వచ్చేసింది. PTR/100. మొదటి సంవత్సరానికి చక్రవడ్డీ బారు వడ్డీ కూడా రెండు సమానంగానే ఉంటాయి. మరి రెండో సంవత్సరం వచ్చే వరకు I2 ఎలా వచ్చింది అంటే, ఇక్కడ అసలు పి అనేది పెరిగి వడ్డీని అసలు కలుపుతాం కాబట్టి ఇక్కడ పి ఏమవుతుంది? రెండవ సంవత్సరము 2700 అవుతుంది. మరి 2700 అయినప్పుడు వడ్డీ ఎంత వచ్చింది? 2880 రూపాయలు వచ్చింది. పీకి ఎలాగో వచ్చేది 2700 వస్తుంది. మిగిలినటువంటి ఎక్స్ట్రా వచ్చినటువంటిది ఎంత ఎక్కువ వచ్చింది? 180 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఆ 180 రూపాయలు దేనికి వచ్చిందంటే, రెండవ సంవత్సరం లోపల అసలు 2700 పెరిగినది. ఓకేనా? మొదటి సంవత్సరం వచ్చినప్పుడు వడ్డీ 2700 వచ్చింది. రెండవ సంవత్సరం చివరిలో వడ్డీ 2880 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చింది? మొదటి సంవత్సరంతో పోలిస్తే 180 రూపాయలు ఎక్కువ వచ్చింది. ఎందుకనగా అసలు కూడా ఎంత పెరిగింది? 2700 పెరిగింది. ఇప్పుడు దీని ఆధారంగా చేసుకుని ఈ లెక్కను సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు I అంటే 180 రూపాయలు, పి అంటే పెరిగిన 100తో భాగిస్తున్నాం లవాణి హారాన్ని. మిగిలినటువంటిది 27 గుణిస్తుంది, రెండవ వైపు అవుతుంది భాగిస్తుంది. సో ఇక్కడ 1 × 6 అంటే 6 అవుతుంది కాబట్టి R = 180/27. 180/27. సో 180తో భాగాహారం చేసినట్టయితే మనకి 180ని 27లో రెండు కూడా చూసినట్టయితే 9 ఎక్కల్లో భాగించబడుతున్నాయి. 9 3ల 9 20ల. సో 20/3 వచ్చింది. 20/3ను 20ను 3తో భాగిస్తే 3 6ల 18. సో 2 మిగులుతుంది కాబట్టి 6 2/3%. 6 2/3%. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఈ విధంగా ఈ సమస్యను సాధించడం జరుగుతుంది. ఇక్కడ మనకి అసలు అడగలేదు కాబట్టి అసలుతో మనకి చూసినట్టయితే అసలు పి అనుకున్నాం. వడ్డీ మొదటి సంవత్సరానికి 2770, రెండవ సంవత్సరానికి వచ్చేసి 2700, రెండవ సంవత్సరానికి వచ్చేసి 2880 రూపాయలు. మరి ఇక్కడ పెరిగినటువంటిది అసలు రెండో సంవత్సరానికి వచ్చేవరకు అసలు 2700 పెరిగింది కాబట్టి మరి వడ్డీ కూడా 180 రూపాయలు పెరిగింది. సో ఈ 180 రూపాయలు ఈ 2700 ఆధారంగా చేసుకున్నప్పుడు సో R తెలుసుకోవడం జరుగుతుంది. R = 6/2/3%. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.